Hi students, in this video I would like to discuss about solar constant and determination of solar constant experimentally by using Angstrom's pyrheliometer. This topic now we are going to discuss here. And we know already sun is a natural source of radiation to the entire earth. Without sun we cannot survive on the earth because solar radiation is an essential thing for our lives to survive the lives on the earth. Sun is a very important and very essential component in our daily lives. Our sun is a very important heavenly body in our daily lives, whatever it may be. సో సన్ నుంచి మనకి రెగ్యులర్గా సోలార్ ఎనర్జీ రేడియేట్ అయ్యి మనకు వస్తూ ఉంటుంది, ఎర్త్ రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. కానీ వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రేడియేటెడ్ బై ద ఎర్త్, బై ద సన్, and how much amount of energy is tapped by the earth or received by the earth? Definitely very small fraction, because sun is very far away from the earth, and sun continuously releases a lot of energy, but out of that a very little part of energy is reaches to the earth. చాలా తక్కువ ఎనర్జీ ఎర్త్కి రీచ్ అవుతుంది. అయితే అందులో కూడా సన్ చుట్టూ మనకు తెలుసు వేరియస్ స్పియర్స్, అట్మాస్ఫిరిక్ స్పియర్ ఉంటుంది మనకి, ఐనోస్పియర్, స్ట్రాటోస్పియర్, ట్రోపోస్పియర్, ఇట్లా అట్మాస్ఫియర్ ఉంటుంది. ఒక్కసారి సన్ రేడియేషన్ మన ఎర్త్స్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయిన తర్వాత there is a lot of absorption will takes place, and reflection of radiation also takes place. And after getting a lot of reflection and absorption, very little quantity or very minute quantity of solar radiation is reaching to our earth surface. In fact, that is enough for us. In fact, in future anta kuda manaki renewable energies ane concept వచ్చేసింది. Solar energy ni manam as much as possible tap చేస్తున్నాం for electricity purpose also. ఎనీవే, బట్ ఇక్కడ మనం ఓన్లీ సోలార్ రేడియేషన్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తాం. అయితే ఇక్కడ సోలార్ కాన్స్టెంట్ని మనం డిఫైన్ చేయాలి. వాట్ ఈస్ సోలార్ కాన్స్టెంట్ అంటే, ఫర్ సింపుల్గా ఎర్త్ సర్ఫేస్ మీద ఒక బ్లాక్ బాడీ ప్లేస్ చేస్తాం. ఎర్త్ సర్ఫేస్ మీద ఎంత సైజు ఉన్న బ్లాక్ బాడీ ప్లేస్ చేస్తామంటే, లెట్ us టేక్ 1 యూనిట్ సర్ఫేస్ ఏరియా, లైక్ ఏ 1 మీటర్ స్క్వేర్ సర్ఫేస్ ఏరియా ఉన్నటువంటి బ్లాక్ బాడీ తీసుకుంటాం. కీప్ ఆన్ ద ఎర్త్ వేర్ ఈస్ మినిమం డిస్టెన్స్ బిట్వీన్ ద సన్ అండ్ ఎర్త్. అంటే సన్ నుంచి ఎర్త్ మీద ఎక్కడ ఆ బాడీ పెడితే డిస్టెన్స్ మినిమం అవుతుందో, అంటే ఈక్వేటర్ దగ్గర యూజువల్గా పెడితే సరిపోతుంది అనమాట. ఈక్వేటర్ దగ్గర, ఓకే, మనకి ఎర్త్కి పోల్స్ అండ్ ఈక్వేటర్స్ ఉంటాయి కదా, ఈక్వేటర్ మీద పెడితే సరిపోతుంది. అండ్ అలా మనం పెట్టినప్పుడు, and consider the sun radiation is incident on that black body normally at right angles. అంటే కరెక్ట్గా మనకు ఆఫ్టర్నూన్ మిడ్ నూన్ అనమాట, 12 o'clock టైంలో కరెక్ట్గా మీకు సోలార్ రేడియేషన్ నార్మల్గా ఇన్సిడెంట్ అవుతుంది. ఆ టైంలో మనం తీసుకున్నటువంటి యూనిట్ సర్ఫేస్ ఏరియా ఉన్న బ్లాక్ బాడీ ఒక సెకండ్ టైంలో ఎంత అమౌంట్ ఆఫ్ సోలార్ రేడియేషన్ని అబ్జార్బ్ చేసుకుంటుందో, ప్రొవైడెడ్ అండర్ క్లియర్ స్కై కండిషన్స్, మరి క్లౌడీగా ఉండకూడదు అనమాట. ఈ కండిషన్స్లో ఎంత అమౌంట్ ఆఫ్ సోలార్ ఎనర్జీని మనం తీసుకున్న బ్లాక్ బాడీ అబ్జార్బ్ చేసుకుంటుందో, దట్ ఈస్ కాల్డ్ ద సోలార్ కాన్స్టెంట్. ఏం చెప్పామండి, ఒక యూనిట్ సర్ఫేస్ ఏరియా ఉన్న బ్లాక్ బాడీ తీసుకోవాలి, దాన్ని ఎర్త్ సర్ఫేస్ మీద ప్లేస్ చేయాలి. ప్రిఫరబుల్లీ దట్ బాడీ షుడ్ బి కెప్ట్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ అట్ ఏ ప్లేస్ which is what you call minimum distance from the sun, and allow to incident the solar radiation or take care the incident the solar radiation normally on that black body మీద లంబంగా పడాలి సోలార్ రేడియేషన్. అంటే ఆల్మోస్ట్ ఎక్స్పెరిమెంట్ మనం 12 o'clock టైంలో చేయాలి, ఆఫ్టర్నూన్ మిడ్ నూన్ టైంలో చేయాలి. ఆ టైంలో ఆ బ్లాక్ బాడీ ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుందో పర్ సెకండ్, 1 సెకండ్కి, దట్ ఈస్ కాల్డ్ ద సోలార్ కాన్స్టెంట్. అందుకే సోలార్ కాన్స్టెంట్ ఎలా డిఫైన్ చేస్తున్నాడు, సోలార్ కాన్స్టెంట్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అబ్జార్బ్డ్ per second from unit surface area of a perfectly black body placed at right angles to the sun rays
at a mean distance of the earth from the sun, and earth atmosphere being considered as an absent. అంటే అట్మాస్ఫియర్ లేదనుకోవాలి, స్కై కండిషన్స్ క్లియర్గా ఉండాలనుకోవాలి, ఆ టైంలో ఎక్స్పెరిమెంట్ మనం కండక్ట్ చేస్తాం. అప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అబ్జార్బ్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ సోలార్ కాన్స్టెంట్. బట్ ఎక్స్పెరిమెంట్స్ says that after conducting several experiments, it is found the value is 1340 joules per second per meter square. అంటే ఒక సెకండ్కి 1 యూనిట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ బ్లాక్ బాడీని మనం చెప్పిన కండిషన్స్లో ఎర్త్ మీద పెట్టినప్పుడు అది ఎంత అమౌంట్ ఆఫ్ సోలార్ రేడియేషన్ని అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది, ఎంత సోలార్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది అంటే 1340 జౌల్స్. బికాస్ జౌల్ పర్ సెకండ్ ఇస్ వాట్ కాబట్టి నేను వాట్ పర్ మీటర్ స్క్వేర్ అని రాశాను. దట్ ఈస్ బేసికలీ సోలార్ కాన్స్టెంట్. అయితే ఈ సోలార్ కాన్స్టెంట్ని ఎక్స్పెరిమెంటల్గా ఎలా డిటర్మైన్ చేస్తారు, దానికి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ మనం చెప్తాం. యూజువలీ వీఆర్ గోయింగ్ టు డిటర్మైన్ the solar constant using a special instrument which was designed by the scientist Angstrom, that is called Angstrom's pyrheliometer. What is pyrheliometer? Pyrheliometer means that it is the instrument used to measure the solar constant or the sun temperature. సోలార్ కాన్స్టెంట్ లేదా సన్ టెంపరేచర్స్ని మెజర్ చేయడానికి యూజ్ చేసే డివైజెస్ని we named as pyrheliometers, and this was devised by the scientist Angstrom, so it is called the Angstrom's pyrheliometer. మరి ఇది ఎలా పనిచేస్తుందండి, and what is the construction working of the Angstrom's pyrheliometer to determine the solar constant? Yes, ఇక్కడ let us consider two metal plates. రెండు మెటల్ ప్లేట్స్ ఇక్కడ యూజువల్గా మనం S1 అని రాసాము, ఇక్కడ S2 అని రాసాము. రెండు మెటల్ ప్లేట్స్ ఉన్నాయి. కొన్ని బుక్స్లో P and Q అని రాస్తారు, ఇక్కడ నేను S1 and S2 అని రాశాను. అండ్ దిస్ S2 metal plate is shielded with some cover like a M. Of course, initially S1 metal plate ని కూడా ఒక షీల్డ్ తో కవర్ చేసి ఉంచుతారు, దాని మీద సన్లైట్ ఏమీ పడకుండా ఫస్ట్ ఇనీషియల్గా. ఆ తర్వాత ఇక్కడ ఒక థర్మోకపుల్ తీసుకున్నామండి. దిస్ ఇస్ ఏ థర్మోకపుల్. థర్మోకపుల్ మీన్స్ దట్ టూ డిస్సిమిలర్ మెటల్స్, అంటే ఇదంతా ఒక మెటల్. ఫర్ ఎగ్జాంపుల్ యాంటిమోనీ అనుకోండి, ఇదంతా కూడా యాంటిమోనీ అనుకోండి. అండ్ ఈ మెటల్ ఏమో బిస్మత్ అనుకోండి, లేదా ఈ మెటల్ ఏమో కాపర్ అనుకోండి, ఈ మెటల్ ఏమో ఐరన్ అనుకోండి. అలా రెండు డిస్సిమిలర్ మెటల్స్ మనం తీసుకుంటాం అనమాట. ఆ రెండింటిని ఇలా ప్యారలల్గా ఇలా జాయిన్ చేస్తారు. అంటే ఇదొక మెటల్ వైరు, ఇదొక మెటల్ వైరు, ఈ రెండు మెటల్ వైర్ని ఇలా జాయిన్ చేస్తారు. ఇలా మనం జాయిన్ చేసినప్పుడు అంటే ఎండ్ టు ఎండ్ అనమాట. అలా జాయిన్ చేసినప్పుడు ఇక్కడ మనకు టూ జంక్షన్స్ ఉంటాయి. దిస్ ఈజ్ వన్ జంక్షన్ అండ్ దిస్ ఈజ్ అనదర్ జంక్షన్. ఇక్కడ ఈ అరేంజ్మెంట్ని మనం థర్మోకపుల్ అంటారు. థర్మోకపుల్లో సీబ్యాక్ ఎఫెక్ట్ ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ మనం దాని గురించి అంత డీటెయిల్గా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, కానీ జస్ట్ ఐఎమ్ పాయింటింగ్ అవుట్. సీబ్యాక్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే టూ dissimilar metal junctions are maintained at two different temperatures. Two dissimilar metal junctions are maintained at two different temperatures. Then EMF will be developed in that arrangement, or that is called the thermocouple. అందులో EMF జనరేట్ అవుతుంది, సో కరెంట్ ఫ్లో అవుతుంది. అంటే ఇట్స్ వన్ మెథడ్ ఆఫ్ ది ప్రొడక్షన్ ఆఫ్ కరెంట్, జనరేషన్ ఆఫ్ ద కరెంట్ బై యూజింగ్ థర్మోకపుల్. దీన్ని మనం థర్మో ఈఎంఎఫ్ అంటారు. బట్ ఎనీవే, సో అటువంటి ఒక థర్మోకపుల్ తీసుకున్నారు. ఇది ఒక మెటల్ వైరు అండ్ ఇది ఇంకొక మెటల్ వైరు. ఈ రెండు మెటల్ వైర్స్ ఒక జంక్షన్, ఇది ఒక జంక్షన్. ఈ జంక్షన్ కరెక్ట్గా ఎక్కడుంది, మీకు S1 మెటల్ ప్లేట్ మీద పెట్టారు, సర్ఫేస్ మీద. ఈ జంక్షన్ ఎక్కడుంది, S2 మెటల్ ప్లేట్ సర్ఫేస్ మీద పెట్టారు, రెండు ప్లేట్స్ మీద పెట్టారు. అయితే ఇక్కడ ఈ థర్మోకపుల్లో ఒక అరేంజ్మెంట్ కూడా ఉంది, విచ్ ఇస్ కాల్డ్ ద గాల్వనోమీటర్. వెరీ సెన్సిటివ్ గాల్వనోమీటర్. ఇట్ కెన్ ఏబుల్ టు మెజర్ వెరీ మైన్యూట్ కరెంట్స్ ఆల్సో. అటువంటి ఒక గాల్వనోమీటర్ కూడా పెట్టారు. అండ్ ఈ S2 మెటల్ ప్లేట్ ఉంది కదా, ఈ S2 మెటల్ ప్లేట్కి ప్యారలల్గా ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఉంటుంది. బ్యాటరీ, ప్లగ్కి, రియోస్టాట్, అమ్మీటర్ అండ్ వోల్టమీటర్. ఈ అరేంజ్మెంట్ అంతా దేనికంటే టు హీట్ దిస్ మెటల్ ప్లేట్ S2 బై యూజింగ్ దిస్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఈ S2 మెటల్ ప్లేట్లోంచి కరెంట్ పంపిస్తాము. ఎంత కరెంట్ పంపిస్తున్నామో అమ్మీటర్ మెజర్ చేస్తుంది, ఎంత వోల్టేజ్ అప్లై చేసామో వోల్టమీటర్ మెజర్ చేస్తుంది. వీ కెన్ ఏబుల్ టు చేంజ్ ద కరెంట్ బై వేరియింగ్ దిస్ రియోస్టాట్.
But the purpose of this entire electrical circuit arrangement is to heating up this metal plate S2. బట్ ఇనీషియల్గా మనం ఏం చేస్తామంటే ఇంకా ఈ బ్యాటరీ ఆన్ చేయలేదు, ప్లగ్కి ఆన్ చేయలేదు, కరెంట్ ఫ్లో అవ్వట్లేదు అనుకోండి. బట్ దిస్ ఈస్ బేసికలీ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది సోలార్ యాంగ్స్ట్రమ్ స్పైరోమీటర్. అంటే రెండు మెటల్ ప్లేట్స్ ఉన్నాయి, S1 అండ్ S2. బోత్ ద మెటల్ ప్లేట్స్ ఆర్ షీల్డెడ్ విత్ సమ్ కవర్ to stop the incidence of the solar radiation initially. And మనం ఒక థర్మోకపుల్ తీసుకున్నాము. థర్మోకపుల్ 2 జంక్షన్స్ లో 1 జంక్షన్ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ S1 మెటల్ ప్లేట్ అండ్ అనదర్ జంక్షన్ ఈజ్ కాంటాక్ట్ విత్ ద S2 మెటల్ ప్లేట్. బట్ ఈ థర్మోకపుల్ లో ఒక సెన్సిటివ్ గాల్వనోమీటర్ అరేంజ్మెంట్ కూడా ఉంటుంది టు మెజర్ ద కరెంట్ విచ్ ఈస్ డెవలప్డ్ ఇన్ దిస్ థర్మోకపుల్. ఓకే, థర్మోకపుల్ అంటే మనం చెప్పాం అక్కడ సీబ్యాక్ ఎఫెక్ట్ ఉంటుంది. థర్మోకపుల్ యొక్క 2 జంక్షన్స్, అంటే ఒక జంక్షన్ ఇక్కడ ఉంది, దిస్ ఈజ్ 1 జంక్షన్ అండ్ దిస్ ఈజ్ అనదర్ జంక్షన్. 2 జంక్షన్స్ ని 2 డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర మెయింటైన్ చేసినప్పుడు ఆ థర్మోకపుల్లో ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది, కరెంట్ కూడా జనరేట్ అవుతుంది అనమాట. అది బేసికల్గా థర్మోకపుల్లో. ఓకే, అండ్ ఇప్పుడు ఈ సెకండ్ మెటల్ ప్లేట్ ఉంది కదా S2, దీనికి ప్యారలల్గా ఇక్కడ నుంచి ఒక వైర్ ఇలా తీసుకొచ్చారు, ఇక్కడ నుంచి ఒక వైర్ ఇలా తీసుకొచ్చారు. ఈ వైర్ నుంచి మనం సిరీస్లో బ్యాటరీ, ప్లగ్కి, రియోస్టాట్, మీటర్, మళ్ళీ ఈ అదరాన్ని కనెక్ట్ చేస్తారు. అండ్ ఈ S2కి ప్యారలల్గా ఒక వోల్టోమీటర్ని కూడా కనెక్ట్ చేశారు. ఓకే, సో దిస్ ఈజ్ యాక్చువల్లీ what you call the construction of the angstrom spiroheliometer. మరి హౌ ఇట్ ఈస్ వర్కింగ్? ఓకే, ఫస్ట్ మనం రెండు మెటల్ ప్లేట్స్ని షీల్డ్ చేసామని చెప్పాం కదా, కవర్ చేసామని చెప్పాం కదా. ఫస్ట్ ఈ కవర్ తీసేయండి, అంటే S1 మెటల్ ప్లేట్ మీద ఉన్న కవర్ తీసేయండి. దెన్ ద సోలార్ రేడియేషన్ ఆర్ ద సన్లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ది S1 సర్ఫేస్. బట్ ఇనీషియల్గా దీన్ని కూడా కవర్ చేసి ఉంచినప్పుడు, దీని మీద కూడా అంటే S1 మెటల్ ప్లేట్ మీద కూడా సన్లైట్ ఇన్సిడెంట్ అవ్వనప్పుడు S1 మెటల్ ప్లేట్ అండ్ S2 మెటల్ ప్లేట్ బోత్ ఆర్ అట్ సేమ్ టెంపరేచర్. ఇట్ మీన్స్ దట్ థర్మోకపుల్స్ దిస్ జంక్షన్ అండ్ దిస్ జంక్షన్ ఆల్సో అట్ సేమ్ టెంపరేచర్. సో మన థర్మోకపుల్ యొక్క జంక్షన్స్ డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర ఉన్నప్పుడే ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది, కరెంట్ ఫ్లో అవుతుందని చెప్పాం. సేమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నప్పుడు దేర్ ఇస్ నో సీబ్యాక్ ఎఫెక్ట్, అక్కడ ఈఎంఎఫ్ జనరేట్ కాదు, కాబట్టి గాల్వనోమీటర్ రిఫ్లెక్షన్ విల్ బి 0. ఎస్, ఇనీషియల్గా మనం దీన్ని కూడా కవర్ చేసి ఉంచినప్పుడు, షీల్డింగ్ చేసి ఉంచినప్పుడు, 2 జంక్షన్స్, 2 మెటల్ ప్లేట్స్ సేమ్ టెంపరేచర్ దగ్గర ఉంటాయి కాబట్టి ఈ థర్మోకపుల్ జంక్షన్స్ ఆర్ అట్ సేమ్ టెంపరేచర్ కాబట్టి గాల్వనోమీటర్లో డిఫ్లెక్షన్ 0 కనిపిస్తుంది, అంటే 0, నీడిల్ 0 దగ్గర ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ S1 మెటల్ ప్లేట్ మీద ఉన్న కవర్ షీల్డ్ని తీసాం. Now the solar radiation is incident on the S1 metal plate, but S2 metal plate మీద సన్లైట్ పడట్లా, ఇది కంప్లీట్ కవర్ చేసి ఉంచేసాం. బట్ S1 మెటల్ ప్లేట్ మీద సోలార్ రేడియేషన్ ఇన్సిడెంట్ అవుతుంది. బికాస్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ ఆఫ్ ద సన్లైట్ ఆర్ సన్ రేడియేషన్ ఆర్ ద సోలార్ రేడియేషన్, ద S1 మెటల్ ప్లేట్ విల్ బి అబ్జార్బ్డ్ ద సోలార్ రేడియేషన్ అండ్ ఇట్ విల్ బి హీటెడ్ అప్. అంటే S1 మెటల్ ప్లేట్ని మనం సోలార్ రేడియేషన్ ద్వారా హీట్ చేస్తున్నాం అనమాట. అది ఆటోమేటిక్గా హీట్ అవుతుంది. సన్లైట్ ఎక్కడ పడినా కూడా ఆ బాడీ హీట్ ఎక్కుతుంది కాబట్టి, బికాస్ ఆఫ్ ఇట్ అబ్జార్బ్స్ రేడియేషన్ కాబట్టి ఇక్కడ S1 మెటల్ ప్లేట్ కూడా వేడెక్కుతుంది. బట్ S2 మెటల్ ప్లేట్ మాత్రం కంప్లీట్గా కవర్ చేసి ఉంచాం కాబట్టి దాని టెంపరేచర్ పెరగదు, కానీ S1 మెటల్ ప్లేట్ టెంపరేచర్ ఇంక్రీజెస్. అంటే అప్పుడు ఏమవుతుంది, మీకు ఈ థర్మోకపుల్ ఈ జంక్షన్ హాట్ జంక్షన్ అవుతుంది, ఈ జంక్షన్ కోల్డ్ జంక్షన్ కిందే ఉండిపోతుంది. అంటే దీనికన్నా దీని టెంపరేచర్ ఎక్కువ కాబట్టి దీన్ని హాట్ అన్నాను, దీంతో కంపేర్ చేసి తక్కువ టెంపరేచర్ కాబట్టి కోల్డ్ అన్నాను. సో ఒక జంక్షన్ హాట్ జంక్షన్ కింద ఉంటుంది, ఇంకో జంక్షన్ కోల్డ్ జంక్షన్ కింద ఉంటుంది. అంటే 2 జంక్షన్స్ ఆర్ అట్ 2 డిఫరెంట్ టెంపరేచర్స్ కాబట్టి ఇక్కడ మనకి సీబ్యాక్ ఎఫెక్ట్ ప్రకారం ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది, కరెంట్ ఫ్లో అవుతుంది, దెన్ గాల్వనోమీటర్లో డిఫ్లెక్షన్ కనిపిస్తుంది. ఇందాక 0 దగ్గర చూపిస్తుంది కదా, ఇప్పుడు సమ్ వాల్యూ 1 2 3 సంథింగ్ ఏదో ఒక డిఫ్లెక్షన్, ఒక సైడ్ ఎదర్ సైడ్ ఏదో ఒక వన్ సైడ్ మీకు ఆ నీడిల్ డిఫ్లెక్ట్ అయిపోతుంది అనమాట. అండ్ నౌ switch on this battery and using this rheostat increase the current passing through this metal plate S2. ఎప్పుడైతే మెటల్ ప్లేట్ S2 లోంచి కరెంట్ ఫ్లో అవుతుందో, బికాస్ ఆఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ది మెటల్ ప్లేట్ S2, ద మెటల్ ప్లేట్ ఆల్సో హీటింగ్ అప్. అంటే చూసారా, ఇక్కడేమో S1 మెటల్ ప్లేట్ని సన్లైట్ ఇన్సిడెంట్ చేయడం ద్వారా హీట్ చేసాం, అండ్ S2నేమో కరెంట్ సెండ్ చేయడం ద్వారా హీట్ చేస్తున్నాం. ఓకే, ఇది సన్లైట్ని తీసుకొని దీని టెంపరేచర్ పెరిగింది. అండ్ నౌ వీఆర్ సెండింగ్ కరెంట్ బై మీన్స్ ఆఫ్ దిస్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ and we are increasing current by adjusting this rheostat.
So as we are increasing current, the temperature of the metal plate S2 also increases. At one particular current which is shown by this ammeter, at one particular current which is passing through this S2 metal plate, the temperature of the S1 and the temperature of S2 will becomes equal. అంటే ఇక్కడ సన్లైట్ ఇన్సిడెంట్ అవుతున్నప్పుడు ఇది హీట్ అవుతుంది, ఇది టెంపరేచర్ పెరుగుతుంది. ఈ టెంపరేచర్ ఎంతకి ఇంక్రీజ్ అయిందో, ఏ వాల్యూకి ఇంక్రీజ్ అయిందో అంత వాల్యూ ఇంక్రీజ్ అయ్యేటట్టు, ఏది ఈ S2 మెటల్ ప్లేట్ టెంపరేచర్ కూడా అదే వాల్యూకి ఇంక్రీజ్ అయ్యేటట్టు మనం కరెంట్ పంపిస్తున్నాం అంతే. అంటే ఇది సన్ రేడియేషన్ ద్వారా హీట్ చేస్తే దీన్నేమో కరెంట్ ద్వారా హీట్ చేస్తున్నాం. బట్ ఒక పర్టికులర్ వాల్యూ ఆఫ్ కరెంట్ పంపించేసరికి ఏమవుతుందంటే ఈ S2 మెటల్ ప్లేట్ వేడికి హీట్ అయ్యి దీని టెంపరేచర్ కూడా S1 టెంపరేచర్కి ఈక్వల్ అయిపోతుంది. అంతవరకు మనం హీట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఈ జంక్షన్ బోత్ ఆర్ అట్ సేమ్ టెంపరేచర్ అగైన్ నౌ. ఎప్పుడైతే రెండు సేమ్ టెంపరేచర్ ఉన్నాయో నో సీబెక్ ఎఫెక్ట్, నో థర్మో ఈఎంఎఫ్, నో కరెంట్, నో డిఫ్లెక్షన్ గాల్వనోమీటర్. అంటే ఇందాక గాల్వనోమీటర్ డిఫ్లెక్షన్ వచ్చిందని చెప్పాం కదా, ఆ డిఫ్లెక్షన్ మళ్ళీ ఏమైపోతుంది, జీరో అయిపోతుంది. ఎలా జీరో అయిపోతుంది, ఇనిషియల్గా సన్ రేడియేషన్ దీని మీద ఇన్సిడెంట్ అవుతున్నప్పుడు ఇది హీట్ అవుతుంది, దీని టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, దీని టెంపరేచర్ మాత్రం చేంజ్ అవ్వలేదు, మనం ఇంకా కరెంట్ పంపించలేదు, ఇదేమో కంప్లీట్గా సన్లైట్ పడకుండా షీల్డ్ చేసి ఉంచేసాం. సో ఇది హాట్ జంక్షన్, ఇది కోల్డ్ జంక్షన్. అప్పుడు మీకు డిఫ్లెక్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ బ్యాటరీ స్విచ్ ఆన్ చేసి రియోస్టాట్ అడ్జస్ట్ చేసుకుంటూ కరెంట్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఆ కరెంట్ ఈ ప్లేట్లోంచి సెండ్ చేయటం వల్ల ఈ ప్లేట్ కూడా వేడెక్కుతుంది, హీట్ అవుతుంది. అలా దీని టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి ద టెంపరేచర్ ఆఫ్ దిస్ S2 ప్లేట్ బికమ్స్ ఈక్వల్ టు ద టెంపరేచర్ ఆఫ్ ద S1 ప్లేట్. Then these two junctions of this thermocouple will becomes equal. Then the deflection of galvanometer will come back to zero again. ఎప్పుడు గాల్వనోమీటర్ డిఫ్లెక్షన్ జీరో అయిపోతుందో, ఎంత కరెంటు ఈ మెటల్ ప్లేట్ S2 లోంచి పంపించినప్పుడు S1 S2 మెటల్ ప్లేట్స్ యొక్క టెంపరేచర్స్ ఈక్వల్ అయ్యాయో, అంటే ఈ సన్ నుంచి అబ్జార్బ్ చేసుకున్న ఎనర్జీ S1 అబ్జార్బ్ చేసుకున్న ఎనర్జీ ఈ కరెంటు ఫ్లో అవడం వల్ల S2 మెటల్ ప్లేట్ అబ్జార్బ్ చేసుకున్న ఎనర్జీ రెండు ఈక్వల్ అయిపోతున్నాయి అన్నమాట. ఏ కరెంట్ దగ్గర ఇదంతా జరుగుతుందో ఆ కరెంట్ వాల్యూ నోట్ చేసుకుంటాం. ఆ టైంలో వోల్టోమీటర్ రీడింగ్ నోట్ చేసుకుంటాం అంతే. దట్స్ ఎనఫ్. వీ కెన్ ఏబుల్ టు మెజర్ ద సోలార్ కాన్స్టెంట్. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ తీసుకున్న రెండు మెటల్ ప్లేట్స్ ఐడెంటికల్ మెటల్ ప్లేట్స్ తీసుకుంటున్నాం అండి. S1 మెటల్ ప్లేట్, S2 మెటల్ ప్లేట్ బూత్ ఆర్ ఐడెంటికల్. రెండు మెటల్ ప్లేట్స్ థిక్నెస్ కానీ, సైజ్ కానీ, మెటీరియల్ కానీ అన్నీ సేమ్. రెండు మెటల్ ప్లేట్స్కి రెండు సర్ఫేసెస్ మీద బ్లాక్ పెయింట్, ప్లాటినం బ్లాక్తో పెయింట్ వేస్తారు, బ్లాక్ బాడీస్ కింద పనిచేయడానికి, గుడ్ అబ్జార్బర్ కింద యాక్ట్ చేయడానికి. అండ్ ఈ రెండు సేమ్ సైజ్ అన్నాం కాబట్టి దీని సర్ఫేస్ ఏరియా కానీ దీని సర్ఫేస్ ఏరియా కానీ సేమ్. అండ్ S1 S2 మెటల్ ప్లేట్ సర్ఫేస్ ఏరియా ఇస్ సేమ్. సే దట్ ఈస్ A. ఆ మెటల్ ప్లేట్ సర్ఫేస్ ఏరియా A అనుకోండి. A అనుకుంటే అండ్ ఇక్కడ సోలార్ కాన్స్టెంట్ S అనుకోండి. మనం చెప్పాం సోలార్ కాన్స్టెంట్ అంటే ఇట్స్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అబ్జార్బ్డ్ ఫ్రమ్ యూనిట్ సర్ఫేస్ ఏరియా ఇన్ 1 సెకండ్ ఫ్రమ్ ది సన్. సో ఇది సన్ నుంచి అబ్జార్బ్ చేసుకుంటుంది. దీని యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత అనుకున్నాము, A. సోలార్ కాన్స్టెంట్ ఎంత, S. సోలార్ కాన్స్టెంట్ అంటే పెర్ యూనిట్ ఏరియాకి అబ్జార్బ్ చేసుకునే ఎనర్జీ. దీని ఏరియా A కాబట్టి ఎంత ఎనర్జీ అబ్జార్బ్ చేసుకుంటుంది, SA. కానీ అన్ని మెటీరియల్స్ అబ్జార్ప్షన్ ప్రాపర్టీ ఒకేలా ఉండదు. మీకు తెలుసు, సన్లైట్లో మనం డిఫరెంట్ బాడీస్ని పెట్టినప్పుడు డిఫరెంట్ బాడీస్ విల్ అబ్జార్బ్ సన్ రేడియేషన్ ఇన్ డిఫరెంట్ వేస్ ఆర్ డిఫరెంట్ అమౌంట్స్. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద మెటీరియల్. దాని యొక్క అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్ బట్టి డిపెండ్ అవుతుంది అంటారు. ద అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్ ఆఫ్ ది మెటల్ ప్లేట్ S1 ఈస్ గివెన్ బై ఆల్ఫా అనుకోండి. అప్పుడు దీనికి ఒక ఫార్ములా ఉంటుందండి, SA ఆల్ఫా. వాట్ ఈస్ SA ఆల్ఫా అంటే దట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అబ్జార్బ్డ్ బై దిస్ మెటల్ ప్లేట్ S1. S1 మెటల్ ప్లేటు 1 సెకండ్ టైంలో ఎంత సోలార్ రేడియేషన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అంటే దట్ ఈస్ గివెన్ బై SA ఆల్ఫా. కానీ ఆ టైంలో మనం దీని టెంపరేచర్ పెరిగింది అబ్జార్బ్ చేసుకోవడం వల్ల, కానీ దీని టెంపరేచర్ కూడా మనం అదే వాల్యూకి ఇంక్రీజ్ చేసాము బై ఇంక్రీజింగ్ ద కరెంట్. అప్పుడు S1 S2 టెంపరేచర్స్ ఈక్వల్ అయిపోయినాయని చెప్పాం. ఇది సోలార్ ఎనర్జీని ఎంత అబ్జార్బ్ చేసుకుంటుందో ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీని అంతే అబ్జార్బ్ చేసుకొని దాని టెంపరేచర్ రైజ్ చేసుకుంటుంది. ఎంత ఎలక్ట్రికల్ ఎనర్జీని S2 మెటల్ ప్లేట్ అబ్జార్బ్ చేసుకుంటుంది అంటే సింప్లీ వోల్టేజ్ ఇంటూ కరెంట్.
మనం ఏ పర్టికులర్ టైంలో ఈ గాల్వనోమెట్రిక్ డిఫ్లెక్షన్ జీరోకి వచ్చేసిందో కమ్ బ్యాక్ టు జీరో అనుకున్నామో, ఎప్పుడైతే S1 S2 మెటల్ ప్లేట్స్ టెంపరేచర్స్ ఈక్వల్ అనుకున్నామో ఆ టైంలో వోల్టోమీటర్ రీడింగ్ అమ్మీటర్ రీడింగ్ నోట్ చేసుకుంటాం. సే V and I. సో దెన్ SA alpha equal to VI. అంటే దిస్ ఈస్ ద సోలార్ ఎనర్జీ అబ్జార్బ్డ్ బై ద మెటల్ ప్లేట్ S1 అండ్ దిస్ ఈస్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ అబ్జార్బ్డ్ బై ద మెటల్ ప్లేట్ S2. కానీ రెండు ఎనర్జీస్ ఈక్వల్ అయినప్పుడు రెండు టెంపరేచర్స్ ఈక్వల్ అయ్యాయి, అప్పుడేగా మనకి డిఫ్లెక్షన్ జీరో అయిందని చెప్పాము కాబట్టి రెండు ఈక్వల్ రాసాం. దెన్ ఎస్ వాల్యూ మనకు కావాలి, సోలార్ ఎస్ అంటే సోలార్ కాన్స్టెంట్ కాబట్టి ఎస్ ఈక్వల్ టు ఈ ఏ ఆల్ఫా డినామినేటర్ తీసుకెళ్తే VI బై ఏ ఆల్ఫా. సోలార్ కాన్స్టెంట్ అనేది ఇట్ ఇస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అబ్జార్బ్డ్ పెర్ సెకండ్ పెర్ యూనిట్ ఏరియా కాబట్టి జౌల్స్ పెర్ సెకండ్ పెర్ మీటర్ స్క్వేర్. సో జౌల్స్ పర్ సెకండ్ మనం వాట్స్ అన్నాం, వాట్ పెర్ మీటర్ స్క్వేర్, వాట్ పెర్ మీటర్ స్క్వేర్. Okay, but what is S here? It is the observed solar constant. But real solar constant S0 తో రిప్రజెంట్ చేస్తారు. ఇట్స్ ట్రూ వాల్యూ ఆఫ్ ద సోలార్ కాన్స్టెంట్. ఇంతవరకు మనం ఫైండ్ అవుట్ చేసింది ఈ ఫార్ములా ప్రకారం చెప్పింది S ఈక్వల్ VI బై ఏ ఆల్ఫా గివ్స్ ద అబ్జర్వ్డ్ వాల్యూ ఆఫ్ సోలార్ కాన్స్టెంట్. ఇట్ ఇస్ నాట్ ఎ ట్రూ వాల్యూ, బట్ ట్రూ వాల్యూని S0 తో రిప్రజెంట్ చేస్తారు. ఏమవుతుందంటే సోలార్ రేడియేషన్ అన్ని టైమ్స్లో ఒకే రకంగా ఉండదు. మార్నింగ్ యాజ్ సన్ ఈజ్ రైజింగ్ అప్ అండ్ మళ్ళీ మీకు సన్సెట్ అవుతున్నప్పుడు, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ డిఫరెంట్. అందుకని ఈ వాట్ కాల్డ్ ఈ సోలార్ కాన్స్టెంట్ అబ్జర్వ్డ్ వాల్యూని మార్నింగ్ 8 o'clock ఒకసారి ఎక్స్పెరిమెంట్, ఇదే ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసి మనం వాల్యూ నోట్ చేస్తాం. 9 o'clock, 10 o'clock, 11 o'clock, 12, 1, 2, 3, 4, 5 o'clock అలా మనం డిఫరెంట్ టైమ్స్ దగ్గర సోలార్ కాన్స్టెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. కానీ మార్నింగ్ టు ఈవినింగ్ సన్ యాంగిల్ మారిపోతూ ఉంటుంది. ఆ సన్ యాంగిల్ని జెడ్తో రిప్రజెంట్ చేస్తారు. ఓకే, జెడ్ బి ద ఆల్టిట్యూడ్ ఆఫ్ ది సన్. ఇక్కడ ఒక జస్ట్ ఈ ఫార్ములా అండి, ఈ ఫార్ములా డెరివేషన్కి అవసరం లేదు, జస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అంటే రిలేషన్ బిట్వీన్ S0 అండ్ జెడ్. S ఈస్ ద అబ్జర్వ్డ్ వాల్యూ ఆఫ్ ద సోలార్ కాన్స్టెంట్, S0 ఈస్ ద ట్రూ వాల్యూ ఆఫ్ ది సోలార్ కాన్స్టెంట్ అండ్ జెడ్ బి ద ఎజిముథల్ యాంగిల్ అంటారు, లేదా సన్ ఆల్టిట్యూడ్ అంటారు. సో దట్ ఈస్ ద జెడ్ అనుకుంటే. సో then there is a formula, a relation between S0 and Z is given by S equal to S0 into A power secant Z, where A is a constant. ఇప్పుడు దీనికి రెండు వైపులా లాగర్థమ్స్ తీసుకున్నారనుకోండి, log S is equal to log S0 ప్లస్ secant Z into log A. మీకు తెలుసు కదా, రెండు వైపులా లాగర్థం తీసుకుంటే log S is equal to log S0 ప్లస్ secant Z into log A. ఇది Y is equal to mx plus C మోడల్లో ఉంది. Y is equal to ఇది కాన్స్టెంట్ అన్నాం కదా, mx ప్లస్ సి. ఓకే, y ఈక్వల్ టు mx ప్లస్ సి ఫార్ములా ఈజ్ అ ఫార్ములా ఫర్ స్ట్రైట్ లైన్ కదా. సో కాబట్టి ఇక్కడ మనం వీ హ్యావ్ టు ప్లాట్ ఎ గ్రాఫ్. దేనికి మధ్యలో గ్రాఫ్ చేయాలి? y ఈక్వల్ టు mx ప్లస్ సి అన్నాం కదా, y అంటే ఇది y యాక్సెస్ మీద తీసుకోవాలి, log x. mx అంటే ఇది m అన్నాను, log a అని m అన్నాను, అండ్ x అంటే ఇది secant z. అంటే secant z ని x యాక్సెస్ మీద తీసుకొని log s ని y యాక్సెస్ మీద తీసుకొని గ్రాఫ్ ప్లాట్, అంటే మార్నింగ్ 8 o'clockకి అప్పుడు ఎంత సోలార్ యాంగిల్ ఉందో, జెడ్ వాల్యూ ఎంత ఉందో చూసుకుంటారు. దానికి secant z ఫైండ్ అవుట్ చేస్తారు. ఆ టైంలో ఎస్ వాల్యూ ఇక్కడ మనం ఈ ఫార్ములా ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ యాంగ్స్ట్రమ్స్ పర్ కిలోమీటర్ ఇచ్చేసి ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసి ఎస్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తారు. దానికి లాగర్థం తీసుకుంటారు, ఒక వాల్యూ వస్తుంది, ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ వస్తాయి. అండ్ లాగ్ ఎస్ వస్తుంది, secant z వస్తుంది. మళ్ళీ 9 o'clockకి జెడ్ వాల్యూ మారుతుంది, ఎస్ వాల్యూ మారుతుంది. 10 o'clockకి జెడ్ వాల్యూ మారుతుంది, ఎస్ వాల్యూ మారుతుంది. అలా మనం మార్నింగ్ టు ఈవినింగ్ ఈచ్ 1 hour ఇంటర్వెల్ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తే ఆల్మోస్ట్ మనకు 8 or 9 రీడింగ్స్ వస్తాయి. 8 ఎస్ వాల్యూలు, 8 జెడ్ వాల్యూలు. ప్రతి ఎస్కి లాగ్ ఎస్ తీసుకుంటారు, ప్రతి జెడ్కి secant z తీసుకుంటారు. అండ్ ప్లాట్ ఏ గ్రాఫ్ బిట్వీన్ secant z అండ్ లాగ్ ఎస్. secant z కి లాగ్ ఎస్ కి గ్రాఫ్ ప్లాట్ చేస్తే మనకి ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది, బట్ నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్. మీకు తెలుసు y ఈక్వల్ mx ప్లస్ సి ఫార్ములాలో ఇది y యాక్సిస్ ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుందో దట్ ఈస్ నథింగ్ బట్ సి. ఇక్కడ మనం y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సి అన్నాం. సి అంటే ఇక్కడ ఏంటి? లాగ్ S0. సో కాబట్టి ఈ ఇక్కడ ఆరిజిన్ నుంచి y యాక్సిస్ మీద ఇది ఎక్కడ ఇంటర్సెక్ట్ అయిందో స్ట్రైట్ లైన్, ఈ వాల్యూని మనం లాగ్ S0 అంటారు. లాగ్ S0 వస్తుంది, దీనికి యాంటీ లాగ్ తీసుకోండి, మీకు S0 వచ్చేస్తుంది. S0 ఇస్ ఎ ట్రూ వాల్యూ ఆఫ్ ది వాట్ యు కాల్డ్ సోలార్ కాన్స్టెంట్. ఇలా మనం సోలార్ కాన్స్టెంట్ వాల్యూని డిటర్మైన్ చేయొచ్చు యూజింగ్ యాంగ్స్ట్రమ్స్ పైర్ హీలియోమీటర్. థ్యాంక్ యూ.